హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కొత్త రకం జ్యూస్ అయితే తయారు చేశాను. ఇదైతే మా వారి మీద ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాను. ఎప్పుడు చేసే జ్యూస్ కలరే ఉంది కదా అనుకోవద్దు. దీంట్లో అయితే ఒక 4 ఫ్రూట్స్ కలిపి జ్యూస్ అయితే చేశాను. ఈ ఫ్లేవర్తో నేనైతే ఎప్పుడు జ్యూస్ అయితే చేయలేదు. ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే మా వారి ఎక్స్ప్రెషన్ కూడా మీతో చూపిస్తాను. ఇంకా తాగిన తర్వాత రియాక్షన్ కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే కొంచెం ఏమంటారు, జామకాయ, వాటర్ మిలను, అలాగే గ్రేప్స్, ఇంకోటి ఏం వేసాను, యాపిల్. మా వారైతే వీడియో తీస్తాను అంటే లేదు లేదు, నేను ఇప్పుడే ఎక్సర్సైజ్ చేసి వచ్చాను, నా చొక్కా అంతా తడిసిపోయింది, నన్నైతే వీడియో షూట్ చేయొద్దు అని చెప్పారు. సరే దూరం నుంచి మాట్లాడదాం. ఎలా ఉంది జ్యూస్? నిజం చెప్పు. టేస్ట్ ఏ ఫ్రూట్ టేస్ట్ ఎక్కువ తగులుతుంది? టేస్ట్ బాగుందా బాగాలేదా? మొత్తానికైతే టేస్ట్ అయితే బాగుందంట. ఇదన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. రిక్వెస్ట్ అనుకోండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో కొంతమందికి షేర్ అవుతుంది, సో ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ప్లీజ్ అండి, ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి. మార్నింగ్ అయితే మా వారు ఎక్సర్సైజ్ చేసి వచ్చేసరికి చెప్పాను కదా, ఆ 4 ఫ్రూట్స్ కొంచెం కొంచెంగా ఉన్నాయి, అందుకని చెప్పేసి ఆ 4 కలిపేసి జ్యూస్ అయితే చేశాను. ఇంకా జామకాయలు తెస్తే ఎవరూ తినట్లేరు, ఇంకా అందుకని చెప్పేసి ఇలా చేశాను అనమాట. కానీ టేస్ట్ అయితే బాగుందంట, తాగారు. నేనైతే ఫ్రూట్స్ తినమంటే తింటాను, లేదంటే ఏదైనా సింగిల్గా జ్యూస్ తాగమంటే తాగుతాను, కానీ మరీ 4-5 డిఫరెంట్ ఫ్లేవర్స్ వేసి జ్యూస్ చేస్తే అసలు తాగలేను. సో అందుకని మా వాళ్ళకే ఇచ్చేసాను అనమాట. ఇదండి, మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా ఈ విధంగా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను. ఎందుకు చూపిస్తున్నాను అంటే మందారాలు ఎంత కలగా ఉంటాయో కదండి, ఇట్లా దేవుడి పటాలకు పెడితే నాకైతే బాగా అనిపించింది. ఇంకా బయట మందారాలు పూస్తేను అవన్నీ తీసుకొచ్చి ఇలా అయితే పెట్టాను. అసలు నా కోసమేనేమో ఎన్ని పూలు పూసాయో తెలీదు, అసలు నిజంగా అంత బాగా ఉందన్నమాట. ఇదండి, ఇంకా నేనైతే వంట అయితే ఈరోజు ఇంకా ఏం చేయలేదు, ఎందుకంటే మా వారు మధ్యాహ్నం వెళ్ళిపోతారంట, అందుకని చెప్పేసి ఇంక నేనైతే వంట ఏమీ చేయలేదు ఇప్పటి వరకు. ఇక్కడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, ఇంటికి వచ్చేలోపు కస్టర్డ్ చేద్దామని చెప్పేసి ఇంక ఇలా అయితే కొంచెం కలిపేస్తున్నాను అనమాట. ముందుగా అయితే ఒక 1/2 లీటర్ పాలు అయితే స్టవ్ మీద పెట్టేశానండి. పాలు నేనైతే ప్యూర్ గేదె పాలు తీసుకుంటాను. అవి ఏంటంటే అప్పుడప్పుడు నలకలు వస్తాయి, అందుకని నాకు డైలీ అలా ఫిల్టర్ చేసుకొని కాచుకోవడం అలవాటు. టీ, కాఫీ, పెరుగు దేనికి వాడుకున్నా సరే పాలైతే ఫిల్టర్ చేసుకుంటాను. చూసారు కదా, కొంచెం నలకలు వచ్చేసినాయి అనమాట. పాలు కాగే లోపల నేనైతే ఒక చిన్న స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా పాలు కూడా పొంగొచ్చేసాయి. అందులోనే టేస్ట్కి సరిపడా షుగర్ వేసేసుకొని, షుగర్ కానీ పటిక బెల్లం కానీ వేసుకోండి. షుగరు బెల్లం వాడకుండా కూడా చేసుకోవచ్చు, అది ఇంకా నెక్స్ట్ టైం చూపిస్తానండి నేను, అది ఇంకా హెల్తీగా ఉంటుందన్నమాట. ఇంకా ఇందులో అయితే షుగర్ వేసిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కంటిన్యూస్గా ఇలా చిక్కబడేంతవరకు కలుపుతూనే ఉండండి. లేదంటే అడిగంటేస్తుంది, లేదా ఒంట్లు కట్టేస్తుంది అనమాట, టేస్ట్ అసలు బాగోదు. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఏంటంటే అడిగంటకున్నా ఉంటుంది, ప్లస్ మీగడ కట్టకుండా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది బ్యాటర్ అనేది, అదనమాట. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం థిక్గా అయిపోయింది. ఉడికిన తర్వాత కొద్దిగా ఇలాచీ పొడి, కుంకుమ పువ్వు వేసుకున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే చిటికెడంతా పసుపు వేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, కాసేపు అది కూల్ అవ్వాలన్నమాట, అందుకని చెప్పేసి ఇంక ఈలోగా అయితే వంట అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ పప్పుచారు అయితే ఉండింది రాత్రిది, నైట్ ఇడ్లీ సాంబార్ చేశానమాట, ఇంకా అదైతే కొంచెం ఉండింది. దానికి తోడుగా గోరుచిక్కుడు తాలింపు చేస్తున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా అది వేసేసి ఈ విధంగా తాలింపు చేశాను. అదేంటో కానండి, సింపుల్గా చేసిన రోజు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ సమ్మర్లో ఆయిల్ వాడకం తగ్గిస్తే చాలా మంచిదండి. ఇలా ఆయిల్ తగ్గించాలి అంటే మనం కూరలు ఇట్లా ఫ్రైలు కానీ అట్లా చేసుకునేటప్పుడు వెజిటేబుల్ ముందుగానే వాటర్లో ఉడకపెట్టేసి ఆ తర్వాత ఇలా తాలింపు వేసుకోవడం వల్ల కొంచెం ఆయిల్తోనే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అందరికీ తెలుసు, కాకపోతే చెప్తున్నాను ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని. నేనైతే తాలింపులు చేసేటప్పుడు ఎక్కువగా ఇలా కొంచెం బాయిల్ చేసి పోపు పెట్టేస్తాను, తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది. ఇంకా అది ఏంటంటే మరీ ఆయిల్లో కుక్ అయినా కూడా పోషక విలువలు కూడా పోతాయి అన్నమాట. కదండి, వంట అయితే అయిపోయింది, మా వారైతే రెడీ అవుతున్నారు. ఇంకా సరే అని తన కోసం అయితే ఫాస్ట్గా ఫ్రూట్స్ కలిపేద్దామని చెప్పేసి ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. ఒక దానిమ్మ, కొన్ని గ్రేప్స్, ఒక యాపిల్
తీసుకున్నాను, అలాగే ఒక 2 బనానా కూడా తీసుకున్నాను. ఇందులో ఫ్రూట్స్ వేసేటప్పుడు కూడా మరీ పుల్లగా ఉన్న ఫ్రూట్స్ అయితే వేయకూడదు. మనం పాలతో చేస్తున్నాం కాబట్టి మరీ పుల్లగా ఉన్న ఫ్రూట్స్ వేస్తే ఏంటంటే పాలు విరిగిపోతాయి, హెల్త్ కూడా అంత మంచిది కాదు. బనానా అయితే పైన బాగున్నట్టుగానే ఉంది, లోపల చూసారు కదా. ఈ సమ్మర్లో కొన్ని ఫ్రూట్స్ అయితే ఇలాగే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. యాపిల్ కూడా అంతే, పైన బాగానే ఉంటుంది, లోపల మాత్రం కొంచెం పుచ్చిపోయినట్టుగా అట్లా వస్తూ ఉంటుంది అనమాట. ఇదండి నేనైతే ఈ 4 ఫ్రూట్స్ తీసుకున్నాను. మా పిల్లలు అయితే బత్తాయి కూడా వేయమని చెప్పారు. ఇంక నేనైతే బత్తాయి వేయట్లేదు, అది కొంచెం ఒక్కోసారి పుల్లగా ఉంటుంది కదా, పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, హెల్త్కి కూడా అంత మంచిది కాదు పులుపుని పాలని కలిపి తీసుకోవడము, అందుకని చెప్పి వేయలేదనమాట. ఇదైతే కస్టర్డ్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, ఒకసారి తీసిన తర్వాత గరిటెతోటి బాగా మ్యాష్ చేస్తున్నాను అనమాట. అలా గరిటెతో బాగా తిప్పడం వల్ల ఏంటంటే అది కొంచెం స్మూత్గా అవుతుంది, మనం తినేటప్పుడు కూడా కొంచెం మీగడ ఎక్కడైనా ఉంటుంది కదండి, అదంతా తగలకుండా బాగా స్మూత్గా ఐస్ క్రీమ్ లాగా బాగుంటుంది అనమాట. మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఇంకా రెడీ అయిపోయిందనమాట. మా వారికి అయితే ఇలా ప్లేట్ అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇలా అయితే ఇచ్చేసాను. తనైతే పాలతో చేసిన కస్టర్డ్ తీసుకుంటున్నాడు కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ పెరుగు అనేది పెట్టలేదండి. పాలు పెరుగు ఒకేసారి తినడం అంత మంచిది కాదు. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్లో బనానా కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే ఫ్రూట్స్ వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేదైతే బనానా ముందుగా వేయొద్దండి. మనం ఎప్పుడైతే తింటున్నామో అప్పుడు మాత్రమే బనానా అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. బనానా కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంటే అంత టేస్ట్ మారిపోతుంది. అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు బనానాని, అందుకని చెప్పేసి అప్పటికప్పుడైతే కలిపేసుకోండి. మా వారైతే అన్నం తినేసి ఆఫీస్కి అయితే రెడీ అవుతున్నారు. ఈలోగా మా పిల్లలు కూడా వచ్చేస్తారండి, 1కంతా వచ్చేస్తారు. వాళ్ళకు కూడా నాకు ఇంకా ఇలా కలిపేసి అయితే పెట్టాను. ఫుల్గా కలర్ఫుల్గా ఉండాలని పిల్లలకి నచ్చుతుంది కదా, అందుకని ఇంకొంచెం ఫ్రూట్స్ అయితే పైన డెకరేట్ చేశాను. ఎలా ఉంది చెప్పండి నా కస్టర్డ్ సలాడ్ అనేది? టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇలాచీ పౌడర్ అయితే కంపల్సరీ వేసుకోండి, ఇందులో ఇలాచీ అండ్ బనానా అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇదనమాట. ఇంకా వీళ్ళైతే తింటున్నారు లోపల టీవీ చూసుకుంటూ, ఇంకా నేనైతే ఇంకా లోపల ఉక్కపోస్తుందని చెప్పి బయట అయితే వచ్చి తింటున్నాను. నిజంగా అంటే చాలా బాగుండింది. ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలా చేస్తే, పిల్లలు అంటే ఐస్ క్రీమ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, కానీ ఇలా చేసి పెడితే మాత్రం ఐస్ క్రీమ్ అనుకొని ఫుల్గా తినేస్తారనమాట. ఈ సమ్మర్లో మాత్రం కరెంటు కోతలు ఫుల్గా వచ్చేస్తున్నాయండి. నేనైతే ఏమైనా పికిల్స్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో. ఒక 2-3 రకాల పికిల్స్ అట్లా చేసి పెట్టుకున్నామంటే, నేను చేసే పికిల్స్ ఏంటంటే ఇట్లా టిఫిన్కి ఇట్లా రైస్కి రెండింటికి అనువుగా ఉండేలాగా చేసుకోవాలన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీసేస్తున్నారు, పైగా మా వారికి ఏమో షిఫ్ట్లు ఉంటున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఏమైనా పికిల్స్ రెడీ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఈలోగా అయితే పైన కోతులు వచ్చేసాయి. సరే అని చెప్పేసి నేనైతే పైకి వెళ్ళి మిరప చెట్లు అవి తీసేద్దాం అనుకున్నానండి. ఇక్కడైతే పెద్ద పెద్దగా అయిపోయాయి చిర్రాకు, తోటకూర, అవి కూడా కట్ చేసి ఒక ప్లేట్లో అయితే ఎండబెట్టేశాను. బాగా సీడ్స్ వచ్చాయి అనమాట, అందుకని ప్లేట్లో అయితే ఎండబెట్టాను. ఆ సీడ్స్ అంతా కంకులు తీసేసి నెక్స్ట్ మళ్ళీ చల్లుకోవడానికి బాగుంటుందన్నమాట. అవి అయితే తీసి పక్కన పెట్టాను. ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు, అవి ఎప్పుడైనా సరే విత్తనాలు తీసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే అనుకోకుండా వచ్చిన మిరప చెట్లకి ఈ విధంగా కాయలు అయితే వచ్చాయండి. ఇంకా అవి కొంచెం వాటర్ ఇస్తూ ఉంటే అట్లా అట్లా పెద్ద అయిపోయినాయి. ఇంకా కొంచెం పూత వచ్చిన తర్వాత తీయాలనిపించలేదు, సరే అని ఇంకా వాటర్ ఇచ్చుకుంటా వచ్చేసాను. ఇప్పుడైతే చెట్టు తీసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకని దీనికి ఉన్న మిరపకాయలు అయితే అట్లా కట్ చేసేస్తున్నాను. దీనివల్ల అయితే నాకు లాస్ ఏనండి, లాభం ఏం లేదు. ఏమంటారు, ఆకుకూర అయితే ఈ పాటికి 2-3 సార్లు వేసేసుకునేదాన్ని. ఇంక ఈ మిర్చి ఏంటంటే ఎక్కువ రోజులు వస్తాయి, ఎక్కువేం రావు కదా, అందుకని ఇట్లా చిన్న చిన్న కుండీలలో ఒక 2-3 కుండీలలో పెట్టుకునే వాళ్ళు మిర్చి పెట్టుకోకపోవడమే మేలు. నేనైతే ఏంటంటే ఇగో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా వాటికి అవే వచ్చేసాయి పాలకూరలు. అట్లా వస్తే అవి తీసి నేను ఇంకా అక్కడక్కడ గుచ్చేసాను, ఖాళీగా కుండీలు ఉన్నాయని. ఆ గుచ్చిన తర్వాత కూడా వాటిలలో నేను మెంతికూర అవి వేసాను అనమాట. ఇంకా వేసినా సరే మెంతికూర తీసాను, ఇంకేం అలా పెద్ద అవుతూ ఉంటే ఇంక అట్లా ఉంచేసాను. చూస్తారు కదా మిరప మొక్కలు ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ ఒక్కటి మాత్రం కొంచెం ముందుగానే వచ్చింది, దీనికి మాత్రం 2-3 మిరపకాయలు స్టార్ట్ అయిపోయాయి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇవి అలాగే ఉంచాను. అప్పుడు నేనైతే ఈ కనకాంబరం చెట్లు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి నాటానండి. ఆ చెట్లు అయితే అప్పటి నుంచి ఇప్పటికి పూలు పూస్తూనే ఉన్నాయి అన్నమాట. నిజంగా చాలా బాగా వస్తున్నాయి. ఇంకా ఇవి ఏంటంటే ఏమంటారు, కొన్నేమో విత్తనాలు ఉండవు, వీటికి కొమ్మలు నాటితే బతికేస్తాయి. కొన్నేమో విత్తనాలు ఉంటాయి, కొంచెం పింక్ షేడ్ ఉన్నాయి అయితే కొమ్మలు నాటితే వచ్చేస్తాయి. ఇది వచ్చేసి దవనము, చిన్న మొక్క తెచ్చి పెట్టాను అనమాట. ఇంక ఇది మాత్రం 2-3 కుండీలలో అల్లేసుకుంది. ఇదైతే తీసేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా ఫుల్గా అదే అల్లుకుంది. పుదీనా కూడా రానివ్వట్లేదు అనమాట. ఇంకొక దాంట్లో ఉంచి ఒక దాంట్లో తీసేద్దాం అనుకుంటున్నాను. ఇలా 4 ఏమంటారు దవనం ఆకులు, కొంచెం కనకాంబరాలు, ఏడైనా మల్లెపూలు బయట వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకొని కట్టుకుంటే చాలా చూడడానికి బాగుంటుంది. దవనం కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మొన్న ఇప్పుడు పూజలో దవనం వాడితే మంచిది అని కూడా ఈ మధ్య నేను విన్నాను అనమాట. ఆ రోజు పూజలో దవనం వాడితే సుగంధ పత్రం కదా ఇది, సో అలా వాడితే మంచిదని చెప్పేసి నేను విన్నాను కదన్నమాట. ఇక్కడైతే పూలైతే కోసేస్తున్నాను, కానీ ఈ క్లిప్ అనేది ఇప్పటిది కాదులేండి. నేను అప్పుడు ఏంటంటే మిరప చెట్లు అవే వచ్చాయి అని చెప్పేసి
చెప్పడానికి. ఇంక ఇప్పుడైతే మా పిల్లలు హాఫ్ డే స్కూల్స్ కదా, ఇలా ఫుల్గా పైన అయితే ఆడుకుంటున్నారండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా అయితే శనక్కాయలు ఉంటే అవైతే ఉడకబెట్టేశాను. ఇంకా మా వారు మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే అసలు ఎప్పుడూ అడగరు, తను ఫస్ట్ టైము అడిగారు శనక్కాయలు తీసుకుందామా అని. సరే అని చెప్పేసి తీసుకున్నాను. ఇవైతే అసలు సగానికి సగం పోయినాయి అనమాట. లోపలంతా పుచ్చిపోవడము, లేకపోతే పిందెలు ఉంటాయి కదా, అసలు విత్తనమే లేదనమాట వాటిల్లో, అలా ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వీడియో లైక్ చేశారా? లైక్ చెప్తూ చిన్న లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.